దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవ్వన ఇచ్ఛల నుండి పారిపోము. చాలు, నీవు యవ్వన ఇచ్ఛల నుండి పారిపోము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం. దేవాని దాసుడు బలహీనుడు నాయన ప్రభా తండ్రి, చాలా అలసిపోయినాను. శక్తి లేదు, బలము లేదు. నీ దక్షిణ హస్తముతో నన్ను బలపరిచి కృపను అనుగ్రహించి సహాయం చేసి నీ పాత్రగా, నీ పనిముట్టిగా, నీ బోరగా వాడుకొని నీ బిడ్డల యొక్క సమయం పాడు చేయకున్నట్లు, వారికి ప్రీతికరమైన పరిచయం చేయనట్లు ప్రభా, వ్యర్థమైన మాట నా నోటి నుంచి ఒకటి కూడా రానివ్వకుండా, లౌకికమైన జ్ఞానమును ఉపయోగించకుండా, చమత్కార మాటలతో వల్లించకుండా, కల్పింపబడిన ఏ బోధ చేత త్రిప్పబడకుండా దేవా బలిపీఠం మీద తీసిన నొప్పి కొరువుతో ప్రభా నా నోటిని కాల్చి పుటము వేసి ప్రకటింపజేయవాడుగా, గ్రహింపజేయవాడుగా, ఒప్పింపజేయవాడుగా నిన్ను నువ్వే కనపరుచుకొని నువ్వే హెచ్చాలి, నువ్వే కనబడాలి. ఎప్పటికీ నేనే తగ్గాలి. వినమ్రుడని నీ పాదాల దగ్గర పడి నమస్కరిస్తూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. క్రైస్తవుని యొక్క జీవితం 7 రకాలైన పోలికలతో పోల్చబడింది బైబిల్లో. అందులో ఒక పోలిక పరుగుతో పోల్చబడింది. సాధారణంగా అందరూకి ఇష్టమైంది ఏంటంటే పడుకోవడం, నిద్రించడం. దానికంటే కొంచెం ఎక్కువ అంతస్తు కూర్చోవడం, దానికంటే ఇంకా కొంచెం పై అంతస్తు నిలబడ్డం, దానికంటే కొంచెం పై అంతస్తు నడవడం, ఇంకా అంతకంటే ఎక్కువ పెద్ద అంతస్తు చెప్పండి పరిగెత్తడం, అంతకంటే ఇంకా పెద్ద అంతస్తు చెప్పాలి ప్రయాసపడ్డం, అంతకంటే ఇంకా పెద్ద అంతస్తు ప్రతిష్ఠించుకోవడం, అంతకంటే ఇంకా పెద్ద అంతస్తు పరిశుద్ధంగా జీవించడం. వీటన్నిటిలో అటుకి 3 ఇటుకి 3 మధ్యలో ఒకటి చాలా ఉన్నతమైనది ఏది అంటే పరుగెత్తుట. సిట్ ప్రాపర్లీ. అటువంటి పరుగుతో క్రైస్తవ జీవితం పోల్చబడింది. మనకి సాధారణంగా పడుకోవడం, నిద్రించడం చాలా ఇష్టం. ఎందుకంటే అది విశ్రాంతిని జ్ఞాపకం చేస్తుంది. రెండవది కూర్చోవడం. ఎంతసేపు చెప్పినా కూర్చొని వినడం కూడా చాలా సంతోషమే. నిలబడడం కూడా, ఎక్కువసేపు నిలబడడం కొంచెం కష్టమైనప్పటికీ కూడా కొంచెం ప్రయత్నం చేయొచ్చు. నాలుగవది నడవడం కూడా కొంచెం ప్రయత్నం చేస్తారు. కానీ పరిగెత్తడంలో ఉన్నటువంటి చిక్కుముడి ఏంటంటే చాలా కష్టపడాలి, అలసిపోతాం. ఒక క్రైస్తవుడు ఎందుకోసం పరిగెత్తాలి, ఎలా పరిగెత్తాలి, భక్తులు ఎట్లా పరిగెట్టినారు అని మనం చూస్తే వాళ్ళలాగా మనం పరిగెత్తలేకపోయినామేమని ఒక్కొక్కసారి అనిపిస్తుంది.
యవనుడు అని యవనిచ్చల నుంచి పారిపోము అని నెగిటివ్ స్టేట్మెంట్లో చెప్పాడు అపోస్టల్ పౌలు. కానీ దీన్ని పాజిటివ్ స్టేట్మెంట్లో కూడా మనం ఆలోచిస్తే యవనిచ్చల నుంచి పారిపోము అన్నాడు, బాగానే ఉంది. అసలు నాకు పారిపోవాలన్నటువంటి ఆశ ఉండాలి కదా. అలాగే పారిపోవడం అంటే పరిగెత్తుట అని మరొకటి చెప్పుకోవచ్చు. కాబట్టి పరిగెత్తడం అనేది చాలా కష్టమైంది. ఇక్కడ నా తలంపు ఏంటంటే, యవనులు పాప ఇచ్చల నుంచి పారిపోవడం అనేది పక్కన పెడితే అసలు పరిగెత్తే ఉద్దేశం ఉందా లేదా మనకి అని. సాధారణంగా మన పరిగెత్తడం అనేది చెప్పాను కదా, చాలా ప్రయాసతో కూడుకుంది, చాలా ప్రతిష్టతతో కూడుకున్నది, చాలా పరిశుద్ధితో కూడుకుంది. కాబట్టి మనం పరిగెత్తడం చాలా కష్టం, చాలా చాలా కష్టం. ఎందుకు పరిగెత్తాలో ఒక క్రైస్తవుడు? ఎందుకంటే 7 రకాలైన కారణాలు ఉన్నాయి. అందులో ఒక ప్రధానమైన కారణం ఏంటి అంటే, ఒకటి నేను వెంబడిస్తుంది కాబట్టి నువ్వు పరిగెత్తాలి. రెండోది వెంబడించింది నేను ఏం చేస్తుంది, పట్టుకుంటుంది కాబట్టి నువ్వు పరిగెత్తాలా. ఎందుకు నువ్వు పరిగెత్తాలి? ఎందుకు పరిగెత్తాలి నువ్వు? మొదటిది నేను వెంబడిస్తుంది, నేను పట్టుకుంటుంది. మూడోది ఏం చేస్తుంది? ఎందుకు పరిగెత్తాలి మనుషులు? ఎందుకు పరిగెడతారు అసలు మనుషులు? మొదటిది ఏంటంటే అది పట్టుకుంటుందని, వెంబడిస్తుందని తెలుసు. మూడోది ఏంటంటే భయం, చాలా భయం. ఈ రోజుల్లో ఇప్పుడు భయాలు గట్ట ఏం లేవు మనకి. బహుశా ఇట్లా చెప్తే తప్పు కాదేమో, అంతే కదా. భయాలు చాలా తక్కువైపోయాయి మనకి. కాబట్టి మనం పరిగెత్తలేకపోతున్నాం. పరిగెత్తడం అంటే అన్నిటికీ పరిగెడతాం. సాధారణంగా చూడండి, చాలామంది చాలా విషయాల కొరకు పరిగెడతాం. ఉదాహరణకి, అంటే ఇప్పుడు కాదులేండి, నేను ప్రభుని నమ్ముకోక మునుపు కూడా పరిగెత్తేవాడిని. దేనికంటే కొత్త సినిమా ఏదైనా రిలీజ్ అయితే చూడాలని పరిగెత్తాలండి అందరికంటే ముందుగా. ఎందుకంటే ఒక ఆశ అనమాట. పరిగెత్తాలంటే ఒక ఆశ ఉండాలి కదా. ఒక మంచి పెద్ద హీరో రక్షణ పొందక మునుపు కనబడితే ఆయన ఎప్పుడు టీవీలోని సినిమా హాల్లో చూడటమే కాబట్టి డైరెక్ట్గా చూసేవాడు కాదు. సో కాబట్టి అన్ని పనులు ముగించుకొని ఎలా ఇమ్మీడియట్గా ఎలాగైనా చూడాలి, ఆయన ఎలాగుంటాడో ఏంటో, హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, బట్టలు ఎలా ఉంటాయో, ఆయన ఎలా నడుస్తాడు, ఎలా మాట్లాడతాడో. దీని కొరకు కూడా చాలామంది పరిగెత్తే వాళ్ళుగా ఉన్నాం చాలాసార్లు. అయితే ప్రభుని నమ్ముకున్న తర్వాత ఈ విషయాల కొరకు మనం సిలువ వేయబడ్డాం. నేను లోకముకు నేను సిలువ వేయబడి ఉన్నాను అనేటువంటి నానుడి చాలామందికి చెప్పండి, ఉందా లేదా? అట్లా అదేం లేదన్నా. అదే నేను చాలాసార్లు చెప్తుంటాను కదా, బాప్తీసం తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం 2 రకాలైన పాపులు ఉంటారు. ఒకటి బాప్తీసం తీసుకోక మునుపు పొడి పాపి, తీసుకున్న తర్వాత తడి పాపి. నీళ్ళే ముంచుతాం అంతే తప్పించి సేమ్ టు సేమ్ అందులో ఎటువంటిది. ఇంకొక విషయం ఏంటంటే, నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రభువు నమ్ముకోక ముందు మనం చేసిన పాపం కంటే ప్రభువు నమ్ముకున్న తర్వాత మనం ఎక్కువ పాపంలో పడేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు? నేను వెంటాడేది ఏంటి? పాపం వెంటాడుతుంది, నీ శరీరం వెంటాడుతుంది, లోకం వెంటాడుతుంటుంది, సాతానుడు వెంటాడుతుంటాడు, నీ ఇచ్చలు వెంటలాడుతుంటాయి, అన్నీ వెంటాడుతుంటాయి. కాకపోతే ఏంటంటే అప్పుడు నువ్వు ఈజీగా దొరికిపోయినావు కాబట్టి పెద్ద పట్టించుకోడు సాతాను. మనోడే రా బాయ్ వదిలే అని అంటాడు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రభుని నమ్ముకున్న తర్వాత మనం పరిగెట్టాలన్నా మనం చాలా మన పాపానికి దొరకకుండా మనం పరిగెట్టాలని ప్రయత్నం చేస్తుంటాం. కాకపోతే పాపం మాత్రం దానికి ఎప్పుడు అలుపు ఉండదు. జాగ్రత్త, పాపానికి ఎప్పుడు అలుపు ఉండదు. చాలా ఫాస్ట్గా నీకంటే పరిగెడుతుంది. అయితే ఎవరు పరిగెట్టగలరు అంటే, అందుకే కీర్తన గ్రంథం అంటగా నీ వాక్యము బహువేగముగా ఉందా లేదా? నీ వాక్యము బహువేగముగా. ఇప్పుడు నేను అంటాను బహువేగంగా అది పరిగెడితే మనకేంటి పరిస్థితి? మనం ఎలా పరిగెట్టగలుగుతాం? అందుకే అంటారు యవ్వనులారా యవ్వనమునందు చెప్పండి యవ్వనస్తులారా దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది గనుక మీరు దుష్టుని చేశాను. అసలు జయించడం అంటే అర్థం ఏంటంటే, నీతో నేను పోరాడతానని ఆయన ఎదురుగా వెళ్ళడం కాదు, ఆడికి దక్కకుండా పరిగెత్తడం. ఇప్పుడు రన్నింగ్ రేస్లో ఉన్నాం మనం. రన్నింగ్ రేస్లో మనం ఏం చేయాలంటే వాడికంటే ఎక్కువగా నువ్వు పరిగెత్తాలంటే నీ వాక్యము బహువేగంగా పరిగెడుతుందంటే వాక్యంతో పాటు మనం పరిగెడితే ఆటోమేటిక్గా ఆయన అదృశ్య హస్తము ఏం చేసింది? ఏలియాని మీకు తెలుసో లేదో, ఏలియా ఏం చేశాడో తెలుసా? హాబు ఇంకా కొంత సమయంలో ఏమొస్తుంది, పెద్ద వర్షం పడబోతుంది, నువ్వు తడిపోక మునుపు నువ్వేం చేస్తావు? రథం ఎక్కి సిద్ధపరచుకొని యెజ్రెయేలు గుమ్మానికి వెళ్ళిపో. యెజ్రెయేలు అంటే ఏంటి చెప్పానో లేదో, కానీ గాడ్ మే సో అంటే
దేవుడు విత్తుతాడు అనమాట. ఇజ్రాయిల్ అనేది పాలస్తీనా అటువంటి ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రత్యేకమైన నగరం. ఆ నగరం ఒకప్పుడు సొలొమోను విడిపోయిన తర్వాత, సొలొమోన్ టైంలో, దాని తర్వాత ఉన్నటువంటి రాజులు విడిపోయిన టైంలో దక్షిణ రాజ్యం, ఉత్తర రాజ్యం అయితే ఉత్తర రాజ్యానికి రాజధాని అది. అక్కడికి వెళ్ళి నువ్వు పరిగెత్తానంటే మీకు తెలుసో లేదో, ఏలియా చాలా ముసలివాడు, ఆహాబు రాజు. రథమెక్కి నువ్వు వెళ్ళంటే రథము కంటే ముందుగా పరిగెత్తుకుని ఎవరు వెళ్ళారు? ఏలియా. ఎలా వెళ్ళాడంటే అక్కడ రాయబడితే వచ్చింది, యెహోవా హస్తం అతనిని బలపరచగా. అంటే ఎంత శక్తి చూడండి, మామూలు విషయం కాదు. గత బైబిల్ స్టడీ కూడా చెప్పుంటాను నేను. ఒక దిన భోజనంతో 40 రోజులు నడిచిన ఏకైక ప్రవక్త ఏలియా ఒక్కడే. కాబట్టి మనకు పరిగెత్తాలంటే 3 ప్రాముఖ్యమైనవి కావాలని చెప్పాను, చాలాసార్లు చెప్తుంటాను కదా మీకు. నెంబర్ 1 బలం ఉండాలి. రెండోది ఏముండాలి? ఆశ ఉండాలి. మూడోది ఏముండాలి? ఏముండాలి? మొదటిది బలం ఉండాలి, రెండోది ఆశ ఉండాలి. పరిగెత్తాలంటే ఏముండాలా? మామూలుగా అరే ఎక్కడ పరిగెడతావు? నీకు తెలియకుండా పరిగెడతావా? అది గట్టిగా చెప్పండి. నాకు చెవుడు వచ్చిందమ్మా, మళ్ళీ ఏమనుకోకండి. ఈ మధ్యన డ్యూటీలు ఉండడం నాకు సరిగ్గా వినబడటం లేదు, కాబట్టి కొంచెం గట్టిగా చెప్పండి. సో కాబట్టి మానవుని యొక్క క్షమించండి, క్రైస్తవుని యొక్క జీవితం పరుగుతో ఆరంభిస్తాడు, పరుగుతో ముగిస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నా పరుగును కడముట్టించుతుని. ఆ మాట అనాల్సిన అవసరం లేదు. విశ్వాసమును కాపాడుకుంటుని, విశ్వాసం, పరుగు, తర్వాత అప్పుడే మంచి పోరాటము. అది 3 స్టేట్మెంట్స్ ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ప్రతిసారి సమాధి చేయడానికి వెళ్ళినప్పుడు రాస్తాం, ఒక మధ్యన రాయడం లేదు కానీ యాక్చువల్గా స్టిక్కరింగ్ చేయిస్తారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు రేపు పొద్దున్న నాకన్నా ముందు మీరు వెళ్ళిపోతారు, మీకన్నా నేను ముందు వెళ్ళిపోతాను, కానీ నా స్టేట్మెంట్ రాసి వెళ్ళాలా. ఈ 3 చాలా జాగ్రత్త. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ 3 రాసుకుంటూ వెళ్ళాలి. ఏంటట? మంచి పోరాటం పోరాడాను, 2 నా పరుగును కడముట్టించాను, నా విశ్వాసమును కాపాడు. ఆ 3 మాటలు పెట్టి మీద రాసి వెళ్తే ఎంతో సంతోషిస్తాడు దేవుడు. రైట్, ఇది చిన్న ఉపోద్ఘాతం దీనికి. బైబిల్ గ్రంథంలో 7 పరుగులు ఉన్నాయి. ఈ పరుగులు ఇంతవరకు ఎవరి దగ్గర చెప్పలే. ఏది చెప్పినా మొదట మీతోనే ఆరంభిస్తాను కదా. మొదటి పరుగు లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించుచు పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన చెక్కయ్య పేరుగల ఒకడు చూడగోరిన కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవని రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు కేకాను. ఇది మొట్టమొదటి పరుగు. దేని కొరకు అంటే చూడండి, మీరు ఇలా చెప్తారు, నేను మారుస్తాను అన్నీ కూడా. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. అందుకు యేసు ఇతరుడును అబ్రహాము కుమారుని, ఎందుకనగా నేడు రక్షణ కొరకైన పరుగు. మీరు ఏదనుకుంటారో దానికి విరుద్ధంగానే చెప్తాను నేను. ఏది కూడా మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ ఉండదు నా దగ్గర. వాక్యాన్ని 100 రకాలుగా 100 కోణాల్లో దేవుడు చెప్పేటటువంటి గొప్ప వరాన్ని దేవుని సేవకులు ఆత్మచేత నింపబడిన వారికి ఇస్తాడు. మొట్టమొదటి పరుగు దేని కొరకు అంటే రక్షణ కొరకైన పరుగు. ఇక్కడ కూర్చున్నటువంటి నా జీవితంలో చాలామంది రక్షణ ఎలాగొచ్చింది? యేసు దగ్గరికి జక్కయ్య వచ్చాడా? జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వచ్చాడా? మీరు బాగా కరెక్ట్గా ఆలోచించి చెప్పండి. యేసు ప్రభు దగ్గరికి జక్కయ్య వచ్చాడా?
జక్కయ్య దగ్గరికి యేసుప్రభు వచ్చాడా? జక్కయ్య దగ్గరికి యేసుప్రభు వచ్చాడు. ఇంకా మీరు ఇలా చెప్తారని అక్కడ రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ఎవరోనని, యేసుప్రభు ఎవరో అని చూడాలని అక్కడ చూడండి, అక్కడ రాసి పెట్టాడు. అతడు ముందుగా పరిగెత్తి, నేను అనుకుంటాను పొరపాటున ఆ రోజులు ఎరుకోపట్నంలో ఈ పొట్టోడు ఎంత గ్రేట్ అథ్లెటిక్ అనమాట. అర్థమైందా? నిటారు కొంగల్లా ఉన్నవాళ్ళు చాలా చాలా గర్వపడుతుంటారు. ఏంటంటే అబ్బా మాకు మించిన వాళ్ళేను. వాళ్ళకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే తెలుసా, పెద్ద పొడుగున్న వాళ్ళకి ఫస్ట్ వచ్చే నొప్పులు 3 నొప్పులు వస్తాయి. నెంబర్ 1 నడుము నొప్పు, 2వ నొప్పు కాళ్ళ నొప్పు, 3వ నొప్పు అరే మూడో నొప్పు చెప్పండి ఎవరైనా. తమ్ముడికి చెప్తాడు. తమ్ముడు కరెక్ట్ నేను ఎవరో అనుకున్నాను, చెప్పినానా? నడుము నొప్పు తిరగలేదు, కాళ్ళు నొప్పులు తిరగలేదు, 3వది ఎస్ మెడ నొప్పు. కరెక్ట్. ఎందుకంటే మెడ పొడుగా ఉంటుంది, నడుము పొడుగా ఉంటుంది, కాళ్ళు పొడుగా ఉంటాయి. వీళ్ళకి ఎప్పుడు కూడా నొప్పులతో ఉంటారు. మనోడికి లేదు. ఇంకో విషయం తెలుసా, ఆయన గొప్ప అథ్లెటిక్ మాత్రమే కాదు, చెట్టు లెక్క గలవ అన్నట్టు ఏ చెట్టుని ఎక్కిపోతాడు. విచిత్రం ఏంటంటే నాకు ఆశ్చర్యంగా, నేను ఎన్ని వర్తమానాలు దీని మీద ఇప్పటికి ఇచ్చి ఉంటానో నాకు తెలియదు, కానీ నాకు ఆకర్షించేటువంటి ఒక గొప్ప విచిత్రం ఏంటంటే అసలు అక్కడ మేడి చెట్టే ఎందుకు ఎక్కాడు? మీకు అర్థమైందో లేదో. ఏ చెట్టు ఇది? మేడి చెట్టు ఎలాగుంటుందట? మేడి చెట్టు మేలుమై ఉండెను. మీరు గమనించారా? చెట్టు మీద ఎక్కినటువంటి జక్కయ్య చూపుని ఎవరు ఆకర్షించారు? యేసుప్రభు వారు ఆకర్షించారు. కానీ అక్కడ ఎన్నో చెట్లు ఉండొచ్చు, కానీ జక్కయ్య మేడి చెట్టునే ఎందుకు ఎక్కినాడు చెప్పరా? అరే చెప్పండి. చెప్పినా గట్టిగా చెప్పి, ఇందాలు చెప్పాను నాకు చెవుడు ఉందని. వెరీ గుడ్. చెట్టు మానవుని యొక్క జీవితాన్ని సూచిస్తుంది. ఎన్నోసార్లు మానవ జీవితం 7 చూపించాను కదా. మొదటిది ఏంటి? చెట్టుతో. ఇంకా అరే రే 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 అతడు ఆడివ గాడిద వంటి జంతువులతో. ఇంకా అతడు పక్షి రాజు వలె. మీ జీవితంలో ఎన్ని బైబిల్ స్టడీలు చెప్పినా కూడా ఏది గుర్తుండదు మీకు. వచ్చిన వాళ్ళు రాగిన వాళ్ళు బెటర్. అమ్మా మీరు చాలా ఇప్పుడు రాకండి బైబిల్ స్టడీకి, మీరు చాలా బెటర్. వీళ్ళు వచ్చి కూడా ఏం చెప్పడంలా. అందులో ఒకటి ఏంటంటే చెట్టు. ఏ చెట్టు ఇది? మేడి చెట్టు. మేడి చెట్టులో ఉన్నటువంటి మేడి పళ్ళు ఎలా ఉంటాయి? మేడి పండు చూడు, మేలుమండు పొట్ట విప్పు చూడు. అది దేవుడు ఏదో ఒకటి రాశాడంటే మామూలు విషయం రాయడు. కాకపోతే విచిత్రం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకోసం వచ్చి ఉంటాడు చెప్పండి? ఈయన దేని కొరకు? రక్షణ పొందుకోవడానికి వచ్చాడా? కాదు, చూడడానికి వచ్చాడు. చూస్తే ఏమవుతుంది మనందరికీ తెలుసు. ఆయన ముఖ కాంతిలో అది లెక్క. ఎందుకు చెప్పినాడు అసలు చూడటానికి యేసుప్రభు ఇలా ఉన్నారు, ఆయనేమో చెట్టు మీద ఉన్నాడు. ఫస్ట్ ఎవరు చూశాడు? నెత్తిని చూసి ఉంటాడు, కానీ కుదరలా. ఒక్కసారి మన మాస్టర్ గారు పైకి చూశాడు. పైకి చూసిన వెంటనే ఒక మాట అన్నాడు, జక్కయ్య త్వరగా దిగ్గలవా. నాకు ఆ మాట ఎంత ఆకర్షించిందంటే, ఆ మేడి చెట్టు ఆ చూసిన చూపులోనే హృదయం అంతా జక్కయ్య బద్దలైపోయి ఉంటుంది. ఆయన కంటి చూపులో ఏముంటుంది తెలుసా? నా రహస్య పాపాలు. ఏ రహస్య పాపాలు తెలుసా? ఎవడికి తెలియకుండా 4 వడ్డీ వసూలు చేసింది అంత. అమ్మ నాయన. యేసుప్రభు వేణు చెప్పాడు, సువార్త చేయలేదు కదా. ఏం చెప్పాడా? ఆయన ముఖము చూడగా ఏమొచ్చిందో తెలుసా? మొట్టమొదట, దేవా నేనేం పాపం చేశాను, నేనే తప్పులు చేశాను. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరిలో కూడా మన రహస్య పాపాలు, ప్రియమైన వారలారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి నిదర్శనంగా ఉన్న ప్రతిబింబించేటటువంటి ఒకే ఒక అర్థమైనటువంటి దేవుని వాక్యం ఉంది. ఆ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మన రహస్య పాపాలన్నీ బయలు చేస్తాయి. ఈ తమ్ముడా, చెల్లి, నువ్వు యవ్వనుడిగా ఉంటున్నావు. నీ రహస్య పాపం నీ పేరెంట్స్కి, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు తెలుసా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ప్రభువా నా పాపం నన్ను పట్టుకుంటుందని. దేవుని వాక్యంలో ఉంది కదా, ఎట్లా పట్టుకుంటుందో తెలుసా?
ఎట్లా పట్టుకుంటుందో తెలుసా? నా యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన చుట్టును పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళారంట యేసు ప్రభువును. సర్వశక్తుడైన దేవుణ్ణి అలా ఏడ్చుకునేటట్టుగా చేసినటువంటి బహుఘోరమైన పాపులు మనం కామా? నీ రహస్య పాపాలు కావా? ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, జక్కయ్య ఆలోచించుడేమో ఒకసారి. ఇతడు పాపి అయిన మనుషుడు. యేసు ప్రభుకి జక్కయ్య ఎంత దూరమో, జక్కయ్య కూడా యేసు ప్రభుకి ఆయన పరిగెత్తుకొని ఈయన వస్తున్నాడు జక్కయ్యని చూడటం కొరకు. యేసు ప్రభు వస్తున్నాడు. మీకు తెలుసో లేదో, ఎరుకోలో కొన్ని వందల మంది జనాలు ఉంటుండగా యేసు ప్రభు యొక్క చూపు ఆ జక్కయ్య మీద ఎందుకు ఆకర్షించబడిందో తెలుసా? ఎందుకు ఆకర్షించబడిందో తెలుసా? అక్కడ అందరూ కూడా క్రింద నుండి చూడాలనుకున్నాడు. ఆయన ముఖం ఎవ్వరికీ కనబడదు. పైనుండి చూస్తే, ఆయన ముఖం నుండి చూస్తే మన ప్రతి పాపం కనపడుతుంది. బల్ల దగ్గరికి వచ్చి చేవేసినప్పుడు, ఒకవేళ జక్కయ్య ఇలాంటి జీవితం నీది నాది అయితే, ప్రభా ఆ రోజు జక్కయ్య ఒక్కసారి చూడగానే రక్షణ పొందుకున్నాడు. చూస్తేనే రక్షణ వస్తే, మాట్లాడితేనే రక్షణ వస్తే, తన ఇంట చేర్చుకుంటేనే రక్షణ వస్తే, నా కొరకు నా ప్రభు సిలువపై చనిపోయాడు, ఆయన రక్తం కార్చాడు. ఆఖరి వరకు కూడా నీ కొరకు నా కొరకు కూడా రక్తం కార్చి దేవుడు చనిపోయాడు. ఇక్కడ నన్ను చూడటానికి ఇంకేం లేదు, నీ కొరకు అంత ఇచ్చేసాను. ఆ రక్తాన్ని ఇప్పుడు సేవించడానికి వచ్చావు, ఆ బలలో చేయడానికి వచ్చావు. దేని కొరకు పరిగెట్టావు? రక్షణ ఎంత సమీపముగా ఉందో. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా రక్షణ లేకుండా, మీకు తెలుసో లేదో, మన జీవితాల్లో ఎప్పుడు దేవుడు పిలుచుకుంటాడో తెలియదు. నేను మా ప్లాంట్లో ఒక అతను జాబ్ చేస్తూ సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. క్యాంటీన్లో భోజనం చేస్తున్నాడు. ఇంకా అలాగా చెమటలు ఎక్కిపోతూ గొప్ప కూల్ అయిపోయిన టైంలో దేవుని మహాకృప తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా అంబులెన్స్లో జాయిన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్తుంది. హీ సేవ్డ్. ఏ క్షణానికి ఏమవుతుందో కూడా తెలియదు మనకి. అందరు రక్షణ పొందుకున్నాం అనుకున్నాం, కానీ ఆ రక్షణ నేను కొనసాగించగలుగుతున్నావా? రక్షణ కొనసాగించాలంటే మొట్టమొదట నీ క్రైస్తవ జీవితం ఉండవలసింది తెలుసా? రక్షణ కొరకైన పరుగు. ఎందుకు పరిగెట్టాలో తెలుసా? రక్షణ పొందుకోవడం కొరకు, రక్షణ ఇవ్వడం కొరకు యేసు ప్రభు జక్కయ్య దగ్గరికి వస్తే ఆ రక్షణ కొనసాగించడం కొరకు. జక్కయ్య లాంటి నీ నా జీవితం ఒక ఉదాహరణ. రక్షణ మనం కొనసాగించకపోతే నీ రక్షణ ఆనందమును కోల్పోయే బాధ ఉంటుంది. ఏ రోజున ఒక్కరోజైనా బాధ అనిపిస్తుందా మనకి? ఒక్క చిన్న తప్పు చేసినా అనిపిస్తుంటుంది, ప్రభా నాకేమిటో నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక్క చిన్న తప్పు లేకపోతే ఒక్క చిన్న అతిక్రమం, ఎవరికైనా ఉదాహరణకి డబ్బులు ఇవ్వాలనుకోండి, ఉదాహరణకి దాన్ని తగ్గించి ఇచ్చాను అనుకోండి, ఇలాగ ఒక 4-5 అడుగులు వేసినటువంటి ఆ కారణంలో ఏమవుతుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అనుకో, దేవుడు నీలో ఉన్నాడని లెక్క. నీ మనస్సాక్షి గద్దిస్తుందంటే వెళ్ళు ఆ మిగతా డబ్బులు ఇచ్చేసి రా అని అనకపోతే నీలో పరిశుద్ధాత్మ దేవుడు చచ్చిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేడని అర్థం. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు అయ్యో నేను తప్పు చేస్తున్నాను అనేటువంటి ఇది లేకుండా, కానీ ఆ తప్పుని సమర్థించుకొని దాన్ని వాత వేసిన మనస్సాక్షితో కప్పిపుచ్చావనుకో, అతిక్రమంలో దాచిపెట్టినవాడు దానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. దానిలో 3 అంతస్తుల భయంకరమైన శాపాలు ఉన్నాయి తెలుసా మీకు? దాచిపెట్టుట, ఒప్పుకోకపోవుట, విడిచిపెట్టకపోట. ఈ 3 లాస్ట్కి ఏమవుతాడు? ఒకవేళ కనికరానికి డిఫరెన్స్ ఏంటి? ఎన్ని మారులు గద్దించినను హఠాత్తుగా
మరణం మామూలుగా ఉండదు. మనం ఎంత అనుకుంటామో అంత డేంజర్గా ఉంటుంది. మొట్టమొదటిది రక్షణను కాపాడుకొనుటకు పరుగు మనము చేయాలి. ఇది మొదటిది. రక్షణను ఎప్పుడు కూడా అంత చులకన చేయొద్దు. రక్షణ నీ కొరకు నాకు కలిగించినాడు దేవుడు. ఎలాగొచ్చింది మనకి రక్షణ? ఆయన రక్తము ద్వారా, ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చుట ద్వారా. ఇది మొదటి పరుగు క్రైస్తవులకు ఉండవలసింది. క్రైస్తవులు అంటే ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరు? పద్ధతిలో ఉండినవారు కాదు, మార్గములో ఉండినవారు. మతములో ఉండినవారు కాదు, మార్గములో ఉండినవారు. రైట్. మొదటిది సింపుల్, అంత ఎక్కువ నేను వ్యాఖ్యానం చేయను. బల్లవర్తమానం ఎంత అంటే అంత తీసుకో. రెండవ పరుగు దేని కొరకు? మన పరుగు మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళని అని అడిగాను. రైట్. రెండవ పరుగు దేని కొరకు? మొదటిది రక్షణ కొరకైన పరుగు అయితే రెండవ దాని దేని కొరకు పరుగు? రన్ ఫర్ ద సాల్వేషన్, నెంబర్ 1. నెంబర్ 2, రన్ ఫర్ ద దేని కొరకు పరుగు? దేని కొరకు పరుగు పెట్టాలి? నిత్య జీవన పొందుటకు అంటే అర్థం ఏంటి? నిత్య జీవమును పొందుటకు అంటే అర్థం ఏంటి? నేను అందుకే చెప్పాను, దానిని ఏ కోణంలోనైనా దేవుడు మాట్లాడతాడని. అవునా? నిత్య జీవం. ఇక్కడ ఏమంటున్నాడు? పరిగెట్టాడు. దేని కొరకు పరిగెట్టాడు? నిత్య జీవాన్ని పొందడం కొరకు నేనేం చేయాలి దాని కొరకు పరిగెడుతున్నాడు. ఇప్పుడు ఒక విషయం, మనందరికీ నిత్య జీవం ఉందా లేదా? నిత్యం జీవం కలిగిన వారా కాదా మనమందరం కూడా? ఏంటి డౌట్ ఏంటి? నిత్య జీవం 3 కోణాల్లో 3 అంతస్తుల్లో ఎప్పటికి ఉంటుంది. మొదటిది ఏంటి? ఒకడికి మూల పాఠములు మళ్ళీ నేర్పించినట్టుగా మళ్ళీ నేర్పించాల్సి వస్తుంది. యోహాను సువార్త 40వ వచనం, 6వ అధ్యాయం 40వ వచనం. కుమారుని చూచి ఆయన విశ్వసించు ప్రతివాడును చాలు. నిత్య జీవం పొందడం అంటే ఇక్కడ ఏమడిగాడు యవనస్తుడు? వినాలి, నా వైపు మీరు వింటే మీకు అర్థమవుతుంది, ఆ లోతు ఏంటి అర్థమవుతుంది. అయ్యా నేను నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసు ప్రభువారు? విశ్వాసం ఉంచితే కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును. ఇప్పుడు ఈ స్టేజ్ మనం 1 స్టేజ్లో ఉన్నామా లేదా చెప్పండి? మనం అందరూ నిత్య జీవం కలిగి ఉన్నారు, డౌట్ లేదు. నెంబర్ 1. నెంబర్ 2కి వెళ్దాం. ఓకేనా? 3వది 54వ వచనం. నా శరీరముని తిని. ఇప్పుడు రెండో స్టేజ్ ఏంటి? ఆయన శరీరమును తిని. ఆయన శరీరం ఏది? అదిగో అక్కడ ఉంది. ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె. రెండోది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నది. తిని త్రాగువాడే నిత్య. రైట్, బాగా గమనించండి. మొదటిది నిత్య జీవం. ఇదేంటో తెలుసా? కన్ఫర్మేషన్. అంటే దేవుడు ఒక నిశ్చయిత ఇచ్చాడు. నానా నువ్వు నా యందు విశ్వాసం ఉంచావు కదా, నీదే నిత్య జీవం. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుంది అందరికొని? రైట్. ఇది ఎలాగంటే నేను 3 భాగాల్లో చెప్తాను. మొదటిది, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసావు. ఈ ఉద్యోగం ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు దొరికాడు, ఉద్యోగం దొరికింది. ఇప్పుడు ఏమొచ్చింది మనకి? ఉద్యోగం దొరికిసింది. ఆయన కుమారుని చూచిలతో ఉద్యోగం పొందుకున్నాం. నేను నీకు ఉద్యోగం వచ్చింది అంటే ఉద్యోగం వచ్చింది. ఫస్ట్ అది కన్ఫర్మేషనే కదా, అయ్యో ఉద్యోగం నీదే. రెండోది, ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేయాలా? ఉద్యోగం మీరు ఎంత తెలివైన వాళ్ళంటే ఉద్యోగం వస్తే పని చేయరా? అది ఆన్సర్. అది ఉద్యోగం రావడం గొప్పతనం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం. సరిగ్గా చేయకపోతే పని చేయకపోతే దాని అర్థం ఏంటి? పని చేయడం దాని అర్థం కాదు. ఉద్యోగం వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు పని చేయాలా? జీతం కోసం పని చేయరా?
ఉత్తనికి ఇస్తారా మనకి? అది కాదు ఆన్సర్. అట్లా ఉండకూడదు, కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించాలి. నేను చెప్పండి అనకూడదు. కానీ గత దినాల్లో మన గౌరవ ముఖ్యమంత్రులు వారు ఓడిపోయారు. ఎందువల్ల ఏవో కారణాల ద్వారా ఓడిపోయి మనకు అనవసరం అవన్నీ కూడా. ముఖ్యమంత్రి అవ్వడం గొప్పదనం కాదు, 5 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా అది. కాబట్టి ఉద్యోగం రావడం గొప్పతనం, రక్షణను పొందుకోవడం, యేసుప్రభుని చూచి రక్షణ పొందడం అది ప్రథమైన సంగతి. అది గొప్పతనమే, గొప్ప రక్షణే. కానీ విచిత్రం ఏంటి, మరి రక్షణను కొనసాగించాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు నిలబెట్టుకోవాలి కదా. ఇప్పుడు నిలబెట్టుకోవడానికి దేవుడు 2వ టెస్ట్ పెట్టాడంటే తెలుసా? అదిగో అక్కడ ఉంది. ఇప్పుడు విచిత్రం ఏంటి తెలుసా? పరిగెత్తడంలో 2వ కోణం చెప్తున్నాను. ఇప్పుడు 2వది ఏంటంటే మనం నిత్య జీవం గల కన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు కన్ఫర్మేషన్ నుంచి దేవుడు ఏం తీసుకెళ్తాడో తెలుసా? కన్ఫర్మేషన్ నుంచి దేవుడు ఏం తీసుకెళ్తాడు? తమ్ముడా, ఉద్యోగం చేసిన వాళ్ళు చెప్పాలి. కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఏం తీసుకెళ్తాడు? కన్ఫర్మేషన్ అనే తర్వాత వచ్చింది ఉద్యోగం. కన్ఫర్మేషన్ నెక్స్ట్ ప్రమోషన్. నేను ఇలాగ దేవుతుంటే కానీ మనకు దొరకదు ఏది కూడా. ప్రమోషన్ రావద్దా? ఎవరు ఎంతకాలము ఆ ఉద్యోగం చేసినా 30 రూపాయలేనంటే ఇంకెందుకు ఉద్యోగం? ఏ రాజల్లి మేరీ గ్రేస్ అంతేనా? ఎప్పుడు చూద్దామన్నా అదే 30 రూపాయలు, అదే 30 రూపాయలు అంటే ఇంకా ఎప్పుడు? రెండవది ప్రమోషన్. ఆ ప్రమోషన్ ఏంటంటే అది ఏది? బల్ల. అయితే ఈ ప్రమోషను ఎలా పడితే అలాగిస్తారా? ఎవరికైనా 3 ఉంటాయి. 3 చాలా జాగ్రత్తగా ఉండాలి. రండి, 3 ప్రమోషన్స్. మరి చాలా చక్కగా మరి కొంచెం నేర్చుకుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం దాని ద్వారా మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అపరాధి అగును. మొట్టమొదటిది అన్యాయముగా, క్షమించండి, అయోగ్యముగా. రెండవది 29వ వచనం, ప్రభు శరీరమని వివేచింపక. మొదటిది అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తిని త్రాగుట. రెండవది వివేచించకుండా తిని త్రాగుట. మూడవది రైట్. ఇప్పుడు 3 విషయాలు నా వైపు చూడాలి. కొంచెం గ్యాప్ ఇస్తే ఇంకా అందులో ఏదో ఒకటి వచ్చేస్తుంది. మనము ఇప్పుడు నిత్య జీవం కలిగిన అయ్యా యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒకడు వచ్చి సాష్టాంగపడి మోకరించి, అయ్యా నాకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నాకు కాదు అవసరతను గుర్తించాడు. అయ్యో నాకు ఇవన్నీ కూడా ఉండి నేను చనిపోతే ఒకరోజు ఎక్కడికెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా, ఒకరు వెళ్ళకపోతే నా బ్రతుకేంటి? అయితే దానికి ఏంటి క్వశ్చన్ అడగాలంటే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వగలిగినటువంటి రైట్ టైం, రైట్ దేవుడి దగ్గరికి వచ్చి రైట్ ప్రశ్న అడిగాడు. మీకు అర్థమవుతుందా? మనం చాలామంది ఏంటంటే రైట్ మనిషి ఉంటాడు, రైట్ దగ్గర ఉంటాము, రైట్ ప్లేస్లో ఉంటాం, కానీ రైట్ క్వశ్చన్ అడగం. అది మనలో ఉన్నట్టు ప్రాబ్లం. మన అవసరత ఏంటో దేవుడికి తెలుసు, ఆ అవసరం కొద్ది ఆయన మాట్లాడతాడు. చిన్న గ్యాలం వేసాడు, ఇలాగా సద్బోధకుడా అన్నాడు, నువ్వు నాకు సోపైకి నేనేంటో నాకు తెలుసు అంటాడు దేవుడు. నీకు విషయం తెలుసు. అందుకే పాత నిబంధనల గ్రంథంలో చాలా ఒక మంచి మాట, ఆయన లంచము పుచ్చుకొన దేవుడట. ఎందుకు ఆ మాట రాశాడు చెప్పండి మీరు? వినాలి ఆ మాట. యేసుక్రీస్తు ప్రభువారు లంచం పుచ్చుకొని దేవుడట. ఆ మాట ఎందుకు రాశారు తమ్ముడా? ఎందుకు లంచం పుచ్చుకున్నా? లంచం పుచ్చుకోవడం అంటే అర్థం ఏంటి? అరే లంచం పుచ్చుకోవడం అంటే అర్థం ఏంటండి? లంచం పుచ్చుకోవడం అంటే అర్థం ఏంటి? లంచం పుచ్చుకోవడం తెలీదా మీకు? అన్యాయంగానా? మీకు ఏది తెలీదు. లంచం ఇవ్వడం తెలుసు కదా, అది తెలీదా? పోనీ మీకు తెలిసలేదో ఈ మాటలు ఇందులో చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు. ఒకసారి నేను ఆర్టీ ఆఫీస్కి వెళ్ళాను బండిదే. మా వాడు చెప్పాడు, నువ్వు రిజర్వేషన్ ముందు తీసుకోవాలి, తీసుకున్న తర్వాత పత్రం పట్టుకొని వెళ్ళి అక్కడ బండి డ్రైవ్ చేయాలని. దానికంటే ముందు ఎగ్జామ్ ఉంటుంది రాయాలని.
నేనేమో అది పెద్ద ఎగ్జామ్ అనుకున్నా, దానికి వెళ్ళి బుక్ స్టాల్లోకి వెళ్ళి బుక్ తీసుకొని దాన్ని కంటత పెట్టి చదివి మరి మామూలుగా తెలుసు కదా ఎలాగైనా పాస్ అవ్వాలని రాశాను. సార్ మీరు ఫెయిల్డ్ అయిపోయారు అన్నాడు. నా గుండె జారిపోయింది. నాకు ఏంటి రాత్రి పగలు కూర్చొని కష్టపడి చదివాను, ఇదేంటి నా జీవితంలో ఓటమే తెలియదు, నేను కాలేజ్ టాపర్ని, ఇదేంటి నేను ఆర్టీఓ ఎగ్జామ్ రాయడానికి నేను ఫెయిల్డ్ అయిపోయినట్టు అనుకున్నాను. నేను సింపుల్గా ఆయన దగ్గరికి వెళ్ళి నేను రాసినవన్నీ కరెక్టేనని కదండి అని అంటే, అది అంతే, ఇంకా ఎన్నిసార్లు ఫెయిల్డ్ అయిపోతావు తెలుసా అన్నాడు. ఇదేంటారు బాబు, రాసిన తర్వాత కూడా నేను ఇంకా రాయక మునిపోయి నేను ఫెయిల్డ్ అయిపోతాను అంటున్నాడు. మొత్తానికి లైసెన్స్ లేకుండా చేసాడు నాకు. ఎందుకు ఇది చెప్తున్నాను ఇదంతానా? ఆడు నా దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో నాకు తెలుసు. ఇస్తాను అనుకున్నాడు, అందరూ ఇస్తున్నారు, నేను ఇవ్వచ్చా అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు లంచం అంటే ఏంటో చెప్పండి. దేవుడు, మన దేవుడు క్రమము కలిగిన దేవుడు. క్రమాన్ని అతిక్రమిస్తే అది లంచగొండితనం అవుతుంది. చాలామంది ఇంటి పనులు వేస్తాం కదా, పని అలాగ అవ్వకపోతే ఎలాగైనా ఈ రోజుల్లో ఖచ్చితంగా లంచం ఇవ్వకుండా. మా నాన్నగారు కూడా చాలాసార్లు విన్నారు, నాయన నువ్వు యేసు ప్రభువులాగా బోధలు చేయడం కాదు, కొన్ని మనకి జరగాలంటే ఏం చేయాలా? నా జీవితంలో ఎవరికి లంచం ఇచ్చింది ఉండట్లేదు, నాకు వచ్చింది రావడం లేదు. నేను ప్రభు పాదాల దగ్గర, ప్రభు ఇంటి పన్ను నువ్వే, నాకు లైసెన్స్ నువ్వే. మీరు అడగొచ్చు, అనే మీకు మరి లైసెన్స్ లేదు ఎంతవరకు? అది దేవుడు ఎరుగు, అది మర్మం, ఎవరికి చెప్పను. ప్రియమైన వర్లారా, మన దేవుడు లంచగొండి దేవుడు కాదు. ఆయన లంచాన్ని యాక్సెప్ట్ చేయడు. ఆయన అతిక్రమను తీసివేయవాడు తప్ప, క్రమాన్ని ఆచరించేవాడు తప్ప, అక్రమంగా ప్రవర్తించు వారికి దేవుడు నిర్దోషిగా ఎంచడు. రెండవది, యేసు ప్రభువుని చూసి నిత్య జీవం పొందడానికి కన్ఫర్మేషన్ వచ్చాం. ఇప్పుడు ప్రమోషన్కి రావాలంటే మన జీవితంలో ఏ అయోగ్యత ఉందో మనం విమర్శించుకోకుండా, వివేచించకుండా, ఒకవేళ నేను తిని అందులో చెయ్యి వేస్తే నీకు శిక్ష, తీర్పు, ఆత్మీయ మరణం. అనంత అవసరమా మనకి? ఎందుకు ఆ శిక్ష, ఎందుకు ఆ తీర్పు మనకి, ఎందుకు ఆ మరణం? మనం పరిగెడుతున్నాం, బాగానే పరిగెడుతున్నాం. మనం బాగా పరిగెడితే నువ్వు యోగ్యముగా ప్రవర్తిస్తావు, వివేచిస్తావు. మూడోది, ప్రభా దేవుడు అదే ఛాన్స్, అందుకే లాస్ట్ ఫైన్ అంటాడు, విమర్శించుకో, ఈ వారంలో నేనేమైనా చేశానేమో. అలా లేకుంటే మాత్రం దయచేసి మాత్రం అందులో పాల్గొవద్దు. ఇంకొక తరుణం దేవుడు దయచేస్తాడు, దేవా నేను ఇంకొకసారి ప్రభా నేను సరి చేసుకుంటున్నాను, లేదా ఈ క్షణమే నువ్వు ప్రభా నేను ఏదైతే తప్పు చేశానో ప్రభు దగ్గర. మనుషుల దగ్గర ఎవరికి చెప్పకండి, మనుషులు ఎవరు చేయరు, అందరూ బలహీనులే, ఎవరు గొప్పవాళ్ళు ఎవరు తక్కువవారని కాదు, అందరూ సమానమే ప్రభు దగ్గర. కాబట్టి ప్రభు పాదాల దగ్గరికి వద్దాం, ఆ బలలో చేవేసుకొని బలలో యోగ్యముగా వివేచించి. మూడోది చెప్పండి, అయిపోయింది. ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉండాలి. చెప్పండి, అయోగ్యముగా వివేచింపకుండా, విమర్శించుకోకుండా తీసుకోకూడదు. కాబట్టి ఈరోజు నేనంటాను, పొరపాటున ఈ 3 విషయాల్లో మనం తప్పిపోయి దేవునికి బలలో చేయవేయకపోతే మనం నిత్య జీవం కలిగిన వారమా కాదా? చెప్పండి, నిత్య జీవం కలిగిన వారమా కాదా? ప్రశ్న ఇస్తాడు, జవాబు కూడా దేవుడు ఇస్తున్నాడు. ఒక మాట అంటాడు, అయితే నీలో ఒకటి కొదువై. చూడండి ఆ మాట, మార్కు సువార్త 10వ అధ్యాయము. నువ్వు అక్కడికి నుంచి చదివితే టైం అయిపోద్ది నాన్న. నీవు వెళ్ళి కలిగినవన్నీ ఆ బీదలకమి పరలోకమందు నీకు, ఎప్పుడైనా నీకు ఒకటి కొదువుగా ఉంది అనేటువంటి మాట ఎవరు చెప్తారంటే నిన్ను ఎవరైతే ప్రేమిస్తాడో ఆ వ్యక్తి చెప్తాడు. ఒకవేళ నిన్ను ఎవరు ప్రేమించలేదనుకో, ఉదాహరణకి నువ్వే ఎలా తీసుకున్నా పర్వాలేదు నాన్న, దేవుడు క్షమిస్తాడు. అందరికీ దేవుని యొక్క క్షమాన్ని ఎప్పుడు యేసు ప్రభుని అందరూ ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే, ప్రతి ఒక్కరిని యేసు ప్రభుని ఎలా చూపిస్తారంటే ఆయన క్షమించే దేవుడు, క్షమించే దేవుడే.
మరి నాణానికి ఇంకో వైపు చూడవు, ఆయన్ని తీర్పు తీర్చే దేవుడు, ఎంత క్షమిస్తాడో. కాబట్టి ప్రియమైన వారిలా ఇక్కడ అంటాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, అందుకే నీ కొదువులేంటో నీకు చూపిస్తున్నాడు. దేవా, ఈ కొదువు నాలో ఉంది. ఈరోజు ఇక్కడ నువ్వు నేను కూర్చున్నటువంటి వారిలో అందరూ కూడా పరిగెడుతున్నాం దేని కొరకు? నిత్య జీవం కొరకు. మరి నిత్య జీవం కొరకు పరిగెడుతున్నట్టు నా జీవితంలో కొదువులు లేవా? మరి ఆ కొదువులు నీ వేలెత్తి చూపించేటప్పుడు దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, బల్ల దగ్గరికి వచ్చినప్పుడు సరి చేసుకోకుండా నీవు నేను తీసుకుంటే, అయోగ్యంగా వివేకించకుండా, విమర్శ చేసుకోకుండా తీసుకుంటే, మరి నిత్య జీవం లేకపోతే మరి ఇంకెందుకు? కుమారుని చూచి పొందడము ఆరంభ రక్షణ, కొనసాగించి బలలో పాల్గొనడము రెండవ రక్షణ. ఇది కొనసాగించే రక్షణ, మామూలు కాదు. అప్పుడే రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందడానికి మనం హక్కుదారులం అవుతాం. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనంలో చూడండి ఆ మాట. ఏప్రిల్ రాసిన పత్రిక, శోధింపబడ్డం గీదింపబడ్డం కాదు. 1వ అధ్యాయం 14వ వచనం, ఎప్పుడు శోధనే, మీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి ఇప్పుడు. చూడండి, ఎవరైతే బల్లలో చెయ్యి వేస్తారో రేపు రక్షణ అను స్వాస్థ్యం ఉంది మనకి. అది పరలోక రాజ్యం, అది నిత్యజీవం. అది పొందుకోవాలంటే ఇక్కడ రావాలి ముందు. మనం మంది ఏది కొదువు ఉందో తెలుసుకుందామా? దేవుడు నీ జీవితంలో ఈ గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నీ జీవితంలో ఏ కొదువు ఉందో దేవుడు నీకు చెప్తే అది నీకు ఎంత కష్టంగా ఉంటుంది సార్. అందుకంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, ప్రియ చెల్లి, తమ్ముడా, దేవుడు నీకు నాకు ఏం చెప్తున్నాడా? నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నీకు కొదువు ఉంది. ఆ కొదువు ఏంటో తెలుసా? నీ ఆస్తి నమ్మే బేదలకి, అది ఆయన కొదువు. మరి నీ కొదువు ఏంటో? నువ్వు ఏం వదులుకోలేకపోతున్నావో ప్రభు కొరకు, దేవుని కొరకు ఏది విడిచిపెట్టలేకపోతున్నావో, దేవుని కొరకు ఏది కాదనలేకపోతున్నావో, జాగ్రత్త. నా జీవితంలో నువ్వు నన్ను చూడొద్దు, నన్ను నువ్వు చూడొద్దు. బల దగ్గరికి వద్దాం, సాగిలు పడదాం. దేవా, నా కొదువులను చూపించగలిగినట్టు ఒకే ఒక్క వెలుగు పుస్తకం ఇదొక్కటే. ఈ పుస్తకం ఒకటే. నేను అన్న గిద్యోను గారు ప్రతి మాటకి ముందు వెనకతలంటే పవిత్ర గ్రంథము నుండి, పవిత్ర గ్రంథము నుండి, ఎంత చక్కగా మాట్లాడతారు ఆయన. దేవుని వాక్యం దగ్గరికి వస్తే మనకు నా కొదువులు, నేనంటాను, కొదువాలెన్నీయున్నా అడను నేనెప్పుడు. హలో, నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మనకి ఎన్ని కొదువులు ఉన్నా మనకి ఎందుకు తెలుసా భయం ఉండకూడదు? ప్రభా, నా కొదువులన్నీ తెలుసు. అన్ని కొదువులంటే వీళ్ళందరూ తెలుసా అంత పాజిటివ్ గురించే. ప్రభా, నాకు అప్పులు కొదువుగా ఉంటాయి. ప్రభా, ఎగ్జామ్ పాస్ అవుతాను, ఫెయిల్డ్ అయిపోతున్నాను. ప్రభా, ఉద్యోగం రావట్లేదు, పెళ్ళి అవ్వట్లేదు, వ్యాపారంలో ఇవన్నీ ఎప్పుడు చూద్దామని ఈ కొదువులే. అసలు కొదువులు దేవుని కోసం. అయ్యో, ప్రార్థన కొదువు ఉందే, పరిశుద్ధంగా జీవించడానికి కొదువు ఉందే, దేవుని కొరకు ఇవ్వలేకపోతున్నానే, దేవుని కొరకు సమయం కేటాయించలేకపోతున్నా, దేవుని మీద సమయానికి రాలేకపోతే, ఈ కొదువులు వద్దు మనకు ఆల్వేస్ పాజిటివ్ కొదువులే, నెగిటివ్ కొదువులే తినేద్దాం. దేవుడికి పరలోక రాజ్యం ఇక్కడ పాజిటివ్ గురించి ఆలోచించరా? పాజిటివ్ అన్నీ ఉన్నాయి ఇక్కడికి. ఏమయ్యా, తల్లిదండ్రులు నువ్వు సన్మానిస్తుంటే నా బాల్యం నుండి ఇంతవరకు ఎవరు వస్తున్నారు ఎందుకు? నా తల్లిదండ్రులు వాళ్ళకి బాధ వచ్చినా నేనే సార్, ఫస్ట్ నేనే ఉంటాను. అప్పుడు అంటే, నువ్వు ఎప్పుడు చూసావు మీ అమ్మ ఆ రోజు కంటి ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఆవిడకి వండి పెట్టలేదు అని అన్నాడు అనుకో ఏసు బ్రదర్, ఆయనకు మరుగైంది ఏమైనా ఉందా? ఏది ఉండదు. ఆ టైంలో మా అత్తమ్మకి ఇది చేయలేదు అని అన్నాను. చేశాను అనంటే, నువ్వు ఎప్పుడు చేసావుదా చూడండి, టక్ 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 నొక్కుతాడు. ఆయన దగ్గర పెద్ద ఎల్ఈడి ఉంటుంది, చూపిస్తాడు. అమ్మో, దొరికిపోయామని. ఆయన ముఖ కాంతిలోనే మన రహస్య పాపాలు కనబడితే ఆయన దగ్గర ల్యాప్టాప్లు ఉంటాయి. ఏ ల్యాప్టాప్లో ఉంటే ఏటో అనుకోగలరు కాక, గ్రంథములో విప్పబడును, అవి ల్యాప్టాప్లు. మీకు ఓ విషయం తెలుసా? దేవాది దేవుడు ఉపయోగించేటువంటి గొప్ప విషయాలు ఏంటంటే, గ్రంథాలు ఎందుకు వచ్చాడంటే, అందరూ కూడా చాలామంది ల్యాప్టాప్లో సింపుల్గా కట్, కాపీ, పేస్ట్, లేకపోతే డిలీట్ కొడితే టక్కని పోతాయి. కానీ గ్రంథాల్లో రాసినవి పత్రాలు ఎందుకు చేస్తారు? ఇంత కంప్యూటర్ కాలంలో ఏమమ్మా, ఒక ఇల్లు కొన్నా, పొలం కొన్నా ఏ రాస్తావు? ఎందుకు రాస్తాం? వీళ్ళు నెంబర్ రాస్తావా లేదా? ఎందుకు రాస్తాం? అది తీయడానికి లేదు. అదే కంప్యూటర్లో కావాలంటే చూడండి, మా నాన్న నా వైపు రాసి ఇచ్చాడంటే టక్కని కొడతాడు, డిలీట్ పోయింది. ఎక్కడంటే ఎక్కడ ఉండదు. ఇంకా తెలియపరచవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, నేను నా జీవితంలో ఏదో మిస్ అయ్యాను చెప్పి, దేవాది దేవుడు మనకు చూసినప్పుడు, నేను నా జీవితంలో ఏదైనా కూడా
ఆయన చెప్పినప్పుడు కానీ చేయలేదని తెలిసిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా దేవుడు ఇక్కడ మాట్లాడద్దు. ఈ యవ్వనస్తుడిని ఒక్క మాట, అయ్యా అది నిజమే, నువ్వు చేస్తున్నావు నాకు తెలుసయ్యా, కానీ ఈరోజు దేవుడు నా కొదువులు చూపిస్తున్నాడు. ఇక్కడ బహుశా ఎన్నో కొదువులు ఉన్నామో మనకు తెలుసు. చెల్లి తమ్ముడా, నీ యవన జీవితంలో కానీ ఇక్కడ కూర్చున్న వారు నా జీవితంలో ఎన్నో కొదువులు ఉన్నటువంటి వారు, కానీ కొదువులన్నీ తీర్చడానికి మన ముందు బల్ల ఉంది. దగ్గరికి వద్దాం, తీసుకుందాం. ప్రభా నిజమే ప్రభా, అది నిత్య జీవనకు వారసుడు. నేను అంటాను, ఇంత భక్తి చేసి, ఇంత వాతావరణంలో, ఇంత సమయాన్ని ఇక్కడ స్పెండ్ చేసి, ఇంత ఖర్చు పెట్టి మనకి జీవితంలో నిత్య జీవం లేకపోతే మన భక్తి ఎందుకు? మనం యేసుప్రభువుని నమ్ముకోవడం ఎందుకు? ఇన్ని గంటల సేపు కూర్చోవడం ఎందుకు? ఇంత వాక్యం వినడం ఎందుకు? నేను అదే అనుకుంటాను ఎప్పుడు కూడా, ప్రభువా నేను కష్టపడి చదివితే ఉద్యోగం రావాలా, ఉద్యోగం రాని చదువు ఎందుకు? ఉద్యోగం చేస్తే ప్రమోషన్ రాని ఉద్యోగం ఎందుకు? దేవుని కొరకు వదులుకోవడం అది వేరే సంగతి. అసలు ప్రతిఫలాలు ఉండాలి కదా. నేను చెట్టు నాటాను కదా, ఫలాలను అనుభవించాలి కదా, ఫలాలు రాకపోతే ఎందుకు? పిల్లలు పుట్టారు కదా, పిల్లల తల్లిదండ్రులు చూడకపోతే ఎందుకు? ఆలోచన చేద్దాం. మొదటిది రక్షణ కొరకు అయినటువంటి పరుగు మనం పరిగెత్తాలి. 2 నిత్య జీవము కొరకు పరుగు పెట్టాలి. మన అల్టిమేట్ గోల్ అదే. 3వది నేను ముగిస్తాను, ఇది సూపర్ అల్టిమేట్ ఫైనల్ క్లోజ్ చేస్తాను. లూకాసు వార్త 15 అధ్యాయం. లూకాసు వార్త 15 అధ్యాయం 19వ వచనం, 18, 19, 20 వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగా నీ ఎదుటను పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారుడు అని అనిపించుకుంటూ యోగ్యుడును కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొని అతనితో చెప్పాను అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరి పరుగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేస్తాను, ఇక మీదట నీ కుమారుని అనిపించుటకు నేను యోగ్యుడను కానను. అయితే తండ్రి తన దాసులను చూచి, చాలు. 3వ పరుగు దేని కొరకు? మొదటి పరుగు రక్షణ కొరకు, 2వది నిత్య జీవము కొరకు, 3వది కుమారుని చేర్చుకుంటా. మీకేమైంది తమ్ముడా? ఇంకేం చెప్తారా? దేని కొరకు పరిగెట్టాడు చెప్పండి. దేని కొరకు? సమాధానం కొరకు. తండ్రి దేని కొరకు పరిగెట్టాడు కుమారుడు? మీరు చెప్పండి, ఈ ప్రశ్నకి మీరు సమాధానం. మారు మనసు పొంది రబ్బు. ఇంకా దేని కొరకు? తండ్రి ఎందుకు పరిగెట్టాడు? బోల్డ్ డబ్బు గల్లాడమ్మా. పెద్ద కొడుకు చిన్న కొడుకున్నాడు, మనకు తెలిసిందే కదా. చిన్న కొడుకు నాకు అవసరం లేదు, నీ దగ్గర ఉండను, నాకు వచ్చి రావాల్సిన వాటా ఇచ్చే అంటే ఇచ్చేశాడు, వెళ్ళిపోయాడు. దూర ప్రయాంతాలకు వెళ్ళాడు, దుర్వ్యాపారం చేసి వేషులతో పాడు చేశాడు. తినడానికి కూడా తిండి లేదు, పందుల పొట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ పందులు కూడా ఎవడరా కొత్తడు వచ్చినట్టున్నాడు, మన సంతతి కానట్టున్నాడు, కొత్త బ్రీడ్గా వచ్చిందని చెప్పేసి ఆ పందులు కూడా ఏం చేసాయి? ముట్టుతో తోయిగా బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత లాభం లేకు, నా తండ్రి ఇంట బోల్డ్ మంది దాసులు ఉన్నారు, సమృద్ధిగా ఆహారం ఉంది, ఇక్కడ నేను ఆకలితో చచ్చిపోతున్నాను అన్నాడు. వెంటనే తండ్రిని ఎత్తుకొని వెనక్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తుకొని పట్టుకొని ముద్దు పెట్టుకొని. ఇప్పుడు చెప్పండి, ముద్దు పెట్టుకున్న టైంలో తండ్రి మాట్లాడుతున్నాడా, కుమారుడు మాట్లాడుతున్నాడా? తండ్రి నీ ఎదుట నేను. ఇప్పుడు చెప్పండి, దేని కొరకు పరుగు పెట్టాడు? దేని కొరకు పరుగు పెట్టాడు? తిరిగి వచ్చినందుక? మనం ఇంకా తిరిగి వచ్చినందుకు. మీరు ఎప్పుడైనా వాక్యాన్ని బిడ్డలారా, నేను ఎప్పుడు చెప్తాను, దేవుడు ఎంత సౌందర్యం, వాక్యం ఎంత సౌందర్యం ఏంటంటే, సౌందర్యాన్ని మీరు గమనించండి. రవి అనేటువంటి మాట తెలుసు కదా. రవి అంటే అర్థం ఏంటి? చంద్రుడా? సూర్యుడు. రవిగాంచనది కవిగాంచున అంట. అంటే రవిగాంచనది అంటే ఈ రోజులో సూర్యుడు చూడలేనటువంటి రహస్య ప్రదేశం ఏదైనా ఉంటుందా? చిన్న కన్నం ఉన్నా కూడా అందులోనికి సూర్యకిరణం వెళ్ళిపోద్ది. ఎంతమ్మడా?
కానీ సూర్యుడు కూడా చూడలేంది ఒక కవి చూడగలడు. అలాగే చెప్పండి, మనం పైన వస్తువులు చూస్తే కాదు, లోతుల్లోకి వెళ్తే తెలుస్తుంది అప్పుడు. ఇప్పుడు చెప్పండి, దేని కొరకు పరుగుపెట్టి ఉంటాడు తండ్రి? మేడ మీద ముద్దు పెట్టడానికా? చెల్లాయ్ ఏనా డిగ్రీ బీటెక్లు చదివినారు, ఎంటెక్లు చదివినారు, దేని కొరకు పరిగెట్టాడు? ఇంకెవరు చెప్తారు? శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలోనే ఎవరుండేవారు తెలుసు కదా? ఎవరుండేవారు నాన్న? చదువుకున్నారు. చెల్లి చదువుకుంది. ఎవరుండేవారు నాన్న? అరే ఏం రావాయి చెప్పు, ఎవరున్నారు? చెల్లి జెసికా. ఎవరున్నారు తమ్ముడా? ఎవరు? ఎప్పుడో రేపు మా ఇంట్లో మా ఆవిడ ఏ కూర వండిందో నాకు గుర్తులేదన్నా. నువ్వు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అడుగుతున్నావు, నాకేం గుర్తుంటుందని అడుగుతున్నా. ఆప్షన్ ఇస్తా, తినాలా? ఉండే ఆ స్థానంలో ఉన్నటువంటి వారిని ఏమైనా వారు రెండు ఆప్షన్స్ చెప్తాను. కొన్ని ఏబిసిడి చెప్పినా కూడా చెప్పండి. అష్టప్రధానుల, అష్టదిగ్గజాల, పోనీ శివాజీ అనేటువంటి వ్యక్తి ఆస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఎంతమంది ఉన్నారు చెప్పండి. వాళ్ళని ఏమంటారు? మీకు ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, సోషల్ రాదు, సైన్స్ రాదు, మ్యాథ్స్ రాదు, ఎట్ట పాస్ అయినారో నాకు అర్థం కాదు. బీటెక్లు ఎట్లా చేసినారో, ఎంటెక్ ఎట్లా చేసినారో నాకు అర్థం అవ్వదు. దేవుని యొక్క వాక్యం దేని కొరకు తండ్రి పరిగెత్తినాడంటే ఒకే ఒక కారణం. దేని కొరకు? రన్ ఫర్ ద సాల్వేషన్ మొదటిది అయితే, రెండోది రెండోది నిత్యజీవం. నిత్యజీవం అంటే ఏంటది? దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఎటర్నల్, అవునా కదా? దాన్ని ఎస్త అక్షరంతో దేమని చెప్పచ్చు. మొదటిది సాల్వేషన్, రెండోది ఏంటి? ఇంగ్లీష్ ఎవరికి రాదా? అందరూ తెలుగు మీడియమే. రెండోది ఇట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ. అందుకన్నాను ఆ మూడో పదం చేర్చాను, రక్షణ అయిన స్వాస్థ్యము అన్నాం. చెప్పండి ఇప్పుడు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓన్లీ సేఫెస్ట్ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్. రక్షణ అనే స్వాస్థ్యం అంటే దేని కొరకు? మనం నరకంలో ఉంటే కాలిపోతాం, అభద్రత భావం క్షమించండి, భద్రత ఉండదు. కానీ ఇట్ వాస్ ద సేఫ్టీ ప్లేస్. రన్ ఫర్ ద సేఫ్టీ, రక్షణ అక్కడే ఉంటుంది. మూడోది రన్ ఫర్ ద శాంటిఫికేషన్. దేని కొరకు వచ్చినాడు చెప్పండి ఇప్పుడు? ఇవన్నిటి కొరకు, పరిశుద్ధత కొరకైనా పరుగు పెట్టాడు. అక్కడ అంటాడు, ఎందుకు పరిశుద్ధాన్ని నేను ఆ మాట చెప్పానంటే అక్కడ రాసి పెట్టాడు, ఇక మీదట క్షమించండి 18 వచనం, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపం చేశాను. ఆ మాట అనిన తర్వాత ఇక్కడ చూడండి 21వ వచనంలో, 21వ వచనం, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి ఇక మీదట అనిపించుకుంటకు యోగ్యుడును కాను అని. చూడండి, పై దానికి కింద దానికి ఏంటి డిఫరెన్సు? తండ్రి నేను పరలోకమునకు విరోధముగా, చూడండి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేస్తున్నాను. అక్కడ 18 వచనంలో అదే చెప్పాడు, 21 వచనంలో అదే చెప్పాడు. ఇక మీదట నీ కుమారుని అనిపించు యోగ్యుడును కాను అన్నాడు. ఇక్కడ కూడా ఇక మీదట నీ కుమారుని అనిపించుకోటి యోగ్యుడును కాను. తర్వాత అక్కడ యోగ్యుడు కాను, తర్వాత ఏమన్నాడు? నన్ను నీ కూలివానిగా ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుతున్నాను. ఆ మాట మాట్లాడాడు. ఇప్పుడు కిందన ఆ మాట రానివ్వలేదు. మెడ మీద పట్టుకున్నప్పుడు రెండు మాటలు కావాలి దేవుడికి. ఏంటో తెలుసా? దేవా, నీ ఎదుట నేను విరుద్ధంగా పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకొనుటకు, అది కావాలి దేవునికి. మూడోదొద్దు, ఏదో తెలుసా? నువ్వు కూలడు కాదురా, నువ్వు నా కుమారుడివి. అది దేవుడు అక్కడ. అందుకే వెంటనే ఫస్ట్ 3 స్టేజ్లో ఉంటుంది కౌగిలి. నెమ్మదిగా కౌగిలించు, బ్రదర్స్ సిస్టర్స్ కౌగిలించుకుంటారు కదా, అట్లా నెమ్మది. రెండో కౌగిలి ఏంటి? రెండో కౌగిలి గట్టిగా బిగించాడు అనుకో, కొంచెం మాట్లాడాను. 3 గట్టిగా బిగించాడు, వదలరా నాయన, ప్రాణం పోతలేదా, మాట కూడా రాదు, అవునా కదా? ఆ 3వ కౌగిలి ఏంటో తెలుసా?
ఆ మాట నీ నుంచి ఒక్కడు దేవుడు, నీవు నా కూలివాడు కాదురా, నువ్వు నా దాసుడు కాదు, నువ్వు నా కుమారుడివి. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన తరుణం ఏంటో తెలుసా? మనలో ఎన్ని కొదువులున్నా, మనం ఎన్ని పొరపాటులు చేసినా దేవుడు బల్లెందుకు ఉంచినాడు తెలుసా? ప్రభా నీకు విరోధముగా, చెప్పండి, తండ్రికి పరలోకానికి విరోధంగా, ప్రభా నేను పాపం చేసిన నువ్వు నేను ఒప్పుకొని, రెండోది ప్రభా నేను కుమారుడుకొని అనిపించుకుంటే నేను యోగ్యుడిని కాదు అని నేను ఒప్పుకొని ప్రభు బల దగ్గర సాగిలి పెడితే, నేను అంటాను ఎప్పుడు కూడా, సాగిలి పెడితే నన్ను నీ కూలి అనే మాట రానివ్వకుండా దేవుడు నానా నీ నోరు కూడా రానివ్వడు దేవుడు బయటికి. ఎందుకు తెలుసా? అక్కడితో దేవుడు నేను క్షమించి పవిత్రపరిచేసాడు. ఇప్పుడు నువ్వేమో తెలుసా? నువ్వు దేవుని యొక్క కుమార్తె. దేవుడు కుమార్తె కూడా, నీ తండ్రి పరిశుద్ధుడు కనుక నీవు కూడా నీ జీవితంలో, నా జీవితంలో దేని కొరకు మనం పరిగెడుతున్నాం? మొదటిది రక్షణ కొరకు పరిగెడుతున్నాం, అది కాపాడుకుంటున్నామా? రెండవది నిత్య జీవము పొందుకున్నాం, ఆ నిత్య జీవనం కాపాడుకుని బల్ల దగ్గర యోగ్యంగా విమర్శించుకొని వివేకం కలిగి మనం తీసుకుంటున్నామా? మూడవది మన జీవితంలో తండ్రికి ఈ వారం అంతా కూడా ప్రభుకి నువ్వు చాలా చూడండి. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, గత దినాలన్నీ కూడా, గత ఆదివారం నుంచి ఆదివారం వరకు ఎంత దూరం వెళ్ళిపోయినావో దేవునికి. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని మందిరంకి రాక, దేవునితో మాట్లాడక, ప్రార్థనలో పాల్గొక, దేవునితో సహవాసం లేకుండా ఎంత దూరం వెళ్ళిపోయినావో, మళ్ళీ తిరిగి వచ్చే ఆదివారము ఒకే ఒక్క మాట రావాలి. ఏంటో తెలుసా? దేవా నీకును తండ్రికి విరోధంగా పాపం చేశాను, నేను నీ కుమారుడు అనిపించాడు. అంటే తండ్రితో సహవాసం చేసిన వాడే కుమారుడు, తండ్రి దగ్గర ఉన్నవాడే కుమారుడు, తండ్రితో మాట్లాడేవాడే కుమారుడు, తండ్రికి ఏమైనా విన్నపాలు వినిపించేవాడే కుమారుడు. ఆడే కుమారుడు, లేకపోతే కుమారుడు కాదు. కూలివాడు అన్ని విన్నపాలు తండ్రి ఆలకించడు. కూలివాడే, దాసుడు దాసుడే, కుమారుడు కుమారుడే. నువ్వు నా వారసుడు నాన్న. వెంటనే ఏం చేశాడు? తీసుకురండి రా. ఏంటి తీసుకురండి? కొత్త బట్టలు తీసుకురండి, చేతికి ఉంగరం తీసుకురండి, పాదాలకి చెప్పులు ఇంకా తీసుకురండి. అసలేంది? ఏసే అబ్రహాం. ఎంత సంతోషం! దేవుడు ఎంత యాక్సెప్టెడ్. అమ్మా మన దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? నువ్వు ఒప్పుకుంటే, ప్రభా గత ఆదివారం నుంచి ఆదివారం ఎక్కడో తప్పిపోయాను ప్రభా, నీకు దూరం అయిపోయాను ప్రభా, నేను దూరం అయిపోవడం వల్ల నాకున్నటువంటి బాధ ఏంటో తెలుసా? తినటానికి కూడా నాకు లేదు ప్రభా, ఆకలితో అలమటించిపోతున్నాను ప్రభా. దేవునికి దూరమైన తర్వాత మీరు బాగా గమనించండి, ఇది ఆత్మ సంబంధమైనటువంటి వారు చాలా విషయాలు అందులో ఉంటాయి. యేసు ప్రభుకి దూరంగా నా తొలి దినాల్లో నేను బాగా లోకంలో ఉన్నప్పుడు మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట, యెహోవాను విడచి వేరొకరిని అనుసరించువానికి, మారిపోయింది వాక్యం, చెప్పండి. యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంత అంతా కాదట. శ్రమలేముందండి, ఈ శ్రమలు కాకపోతే ఇంకోటి వస్తాయి తర్వాత, కానీ పేదరికం అట ఇంత అంత కాదట. ఆటోకి ఈఎంఐ కట్టడానికి డబ్బులు రావు, తినడానికి టైంకి ఇంకా ఒకటి తర్వాత ఒకటి ఎన్నెన్నో బోల్డ్ చెప్పొచ్చు, ఏమీ ఉండదు. అంటే దాని అర్థం ఆత్మ సంబంధమైన ఆకలి అంటే ఏంటంటే, బిడ్డలారా మనకి లోకంలో అన్నీ ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభుకి దూరం అయిపోయిన తర్వాత నీకు బోల్డ్ అని ఉంటాయి బిడ్డలారా, ఇంకా మామూలుగా ఉండదు. ఎందుకు తెలుసు? యేసు నమ్మకంలో గొప్పల మంది తెప్పలుగా ఉన్నారు జనాలు, చాలామంది, వాళ్ళకి సమృద్ధిగా ఉంది. కానీ లేనిది ఏంటో తెలుసా? హృదయంలో సమాధానం. అది లేకుండా నీకు ఎన్ని ఉంటే ఏటు, అవునా? కూలి పని చేసినాడు చూడండి, నేను చెప్తాను, మనందరికీ తెలిసిన విషయం ఏనా? ఆడ 500 రూపాయలు తెచ్చుకుంటే 100 రూపాయలు చేపలు తింటాడు, 100 రూపాయలు బియ్యం కొంటాడు, కాయగూరలు కొంటాడు, 200 తింటే ఉంటాడు, ఉంచుకుంటే లేకపోతే ఖర్చు పెట్టుకుంటాడు. చక్కగా వాళ్ళ ఆవిడ చక్కగా వండుతుంది, రాత్రి చక్కగా భోజనం చేస్తారు, ఇలాంటి పడుకుంటే మళ్ళీ నిద్రలేవడం, అంత పరిపూర్ణమైన నిద్ర. ప్రపంచంలో సగానికి రోగాలు ఏంటంటే సరిగ్గా నిద్రకపోవడం. ఎందుకు నిద్ర రాదు? ఆలోచనలు, రేపు ఏం చేయాలా, రేపు ఏం కొనాలా, రేపు ఏం కట్టాలా, రేపు ఇవ్వకపోతే ఏ పరిస్థితి, ఇన్ని రకాలు ఉంటాయి. ఎంత దాని ద్వారా హార్ట్ అటాక్లు, బీపీలు, షుగర్లు, అవి ఇవి అని. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి ఆత్మీయమైన ఆకలి అంటే, ఆత్మీయమైన ఆకలి. ఎంతో నష్టపోయాడు చిన్న కుమారుడు, అలాగే మన జీవితంలో ఎప్పుడు నష్టపోకూడదు. నేను పదే సార్లు మీ అందరికీ నేను పురుకొల్పి చెప్పే మాట ఒకటే, ప్రియమైన వాళ్ళారా, దేవునికి దూరం అవ్వకూడదు, దేవుని మందిరానికి దూరం అవ్వకూడదు,
దేవుని ప్రజలకు దూరం అవ్వకూడదు, దేవుని సహవాసానికి దూరం అవ్వకూడదు. ఎన్ని పనులున్నా నిజంగా నీకు అంత ఎక్కువ పనులు ఉంటాయి ఓకే, కానీ నువ్వు ఇంటెన్షనల్ నువ్వు తప్పు చేస్తున్నావా అనేది నీకు దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. నీ మనసాక్షి చెప్పేస్తుంది. ఆ పైన నీ ఇష్టం. దేవుడు మనతో ఈరోజు మాట్లాడిన మూడు దేని కొరకు పరిగెడుతున్నాం. ప్రభా నాకు రక్షణ ఇచ్చావు, ఆ రక్షణ కాపాడుకోవటం నేను పరిగెడుతున్నానా. 2 నాకు నిత్య జీవం ఇచ్చావు, ఆ నిత్య జీవం పొందుకోవటం కొరకు నాలో ఇంకేమైనా కొదువు ఉంటే నేను సరి చేసుకోగలుగుతున్నానా. ప్రభా నాకు పరిశుద్ధతనిచ్చావు, ఆ పరిశుద్ధిని తిరిగి పోగొట్టుకోకుండా మళ్ళీ నీ సహవాసానికి నేను వస్తున్నామా. ఆ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ యోగ్యమైన రీతిలో బలలో మనం పాల్గొన్నట్లు దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. యవ్వనుడా నీ యవ్వనం ఇచ్చనల నుండి పారిపోము. దేని కొరకు పరిగెడుతున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.